పూరి జగన్నాథ్ ని ఎక్సైజ్ శాఖలోని సెక్షన్ 67 ప్రకారం సిట్ అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. డ్రగ్ కేసులో బుధవారం నుంచి రోజుకు ఒకరి చొప్పున 12 మంది సినీ తారలను విచారించనున్న విషయం తెలిసిందే. పూరిని విచారిస్తున్న 4 అధికారులు ఒక్కొక్కరు ఒక్కో అంశంపై విచారిస్తున్నారు. కెల్విన్ ఎలా పరిచయం అయ్యాడు? పార్టీలు ఇంట్లోనే చేసుకుంటారట. ఎందుకు? కెల్విన్ జిషన్ మీ ఇంటికి ఎందుకు వచ్చారు? ఎంతకాలంగా డ్రగ్స్ వాడుతున్నారు? కెల్విన్ ఎవరి ద్వారా మీకు డ్రగ్స్ అందిస్తారు? కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ ఎవరు ఎలా సరఫరా చేశారు? చార్మి, ముమైత్, రవితేజ, సుబ్బరాజులకు డ్రగ్స్, కొకైన్ మీ నుంచే వెళ్లిన మాట నిజమా కాదా? డ్రగ్స్ తీసుకున్నాక కొద్ది రోజులు హైదరాబాద్ లో ఎందుకు ఉండరు? బ్లడ్ టెస్టులకు సిద్ధమా అనే ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ ఒకెత్తైతే విచారణలో భాగంగా జ్యోతిలక్ష్మి సినిమాలో డ్రగ్ డీలర్ కెల్విన్ పెట్టుబడులు కూడా పెట్టాడని తెలుస్తుంది. చార్మి మరియు పూరితో పాటు జ్యోతిలక్ష్మి ఆడియో ఫంక్షన్లో కెల్విన్ దిగిన ఫోటోలతోనే ఈ డొంకంతా కదిలిందని, పూరి, చార్మి, కెల్విన్ గత ఎన్నో సంవత్సరాలుగా డ్రగ్స్ సరఫరా చేస్తుంటారని, దీనికి ప్రతిగా కెల్విన్ కి జ్యోతిలక్ష్మి సినిమాలో పెట్టుబడి పెట్టే అవకాశం వచ్చిందని, పూరి అండ్ బ్యాచ్ ఎందరో సినీ సెలబ్రిటీస్ కి డ్రగ్స్ సప్లై కూడా చేసేవారని పక్కా ఆధారాలతో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. సినీ సెలబ్రిటీసే కాకుండా ఎందరో స్కూల్ పిల్లల జీవితాల్లో కూడా ఈ డ్రగ్స్ ని ప్రవహింపచేసిన నీచుడు కెల్విన్ తో పూరి సంబంధాలు కానీ నిజమైతే పూరిని వెంటనే అరెస్ట్ కూడా చేస్తారని తెలుస్తుంది.